డానికి 1925 అక్టోబర్ 27 అంటే సరిగ్గా 100 ఏళ్ల క్రితం ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్థాపించబడింది. ఈ మధ్య 100 ఏళ్ల ఉత్సవాలు కూడా జరిగాయి. సెంటనరీ సెలబ్రేషన్స్ చాలా ఘనంగా చేసుకున్నారు. సో ఆర్ఎస్ఎస్ ఆదర్శాలను పుణికిపుచ్చుకొని అదే భావజాలంతో ఏర్పడిన ఒక పొలిటికల్ వింగ్ భారతీయ జనసంఘ్. ఆ తర్వాత క్రమేపీ అది బీజేపీగా రూపాంతరం చెందింది. ఈరోజు దేశాన్ని నడిపిస్తోన్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం, అంతకుముందు వాజ్పేయి ప్రభుత్వం, ఇవాళ మోదీ గారు దేశానికి చూపిస్తున్న దిశ ఇవన్నీ కూడా ఆర్ఎస్ఎస్ భావజాలము అణువణువున పుణికిపుచ్చుకున్నవి. అలాంటి ఆర్ఎస్ఎస్ని నిషేధించాలని ఏఐసిసి చీఫ్ అంటే కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే అభిప్రాయపడుతున్నారు. ఎందుకు ఆర్ఎస్ఎస్ నిషేధించాలి? ఆర్ఎస్ఎస్ బీజేపీల వల్ల దేశంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోంది. అంటే దేశాన్ని నడిపిస్తున్న పార్టీ వల్ల, దాని ఆదర్శమైన ఏదైతే సిద్ధాంతాల ఆధారంగా బీజేపీ నడుస్తోందో దానివల్ల దేశంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోందనేది మల్లికార్జున ఖర్గే చేసిన విమర్శ. గత కొద్ది రోజుల ముందుకెళ్తే మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక ఖర్గే కర్ణాటకలో మంత్రి. ఆయన ఏకంగా రాష్ట్రంలో ఆర్ఎస్ఎస్ తాలూకా కార్యక్రమాలని బహిరంగ ప్రదేశాల్లో, అది స్కూల్స్ కానీ లేకపోతే పబ్లిక్ ప్లేసెస్, గవర్నమెంట్ ప్లేసెస్లో ఆ ప్రోగ్రామ్స్ అన్ని నిషేధించాలని ఆయన ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకి లేఖ రాశారు. ఇదే సందర్భంగా ఆర్ఎస్ఎస్ సెంటనరీ ఉత్సవాల్లో పాల్గొన్న ఒక పంచాయతీ రాజుకు సంబంధించి ఆ శాఖలో పనిచేస్తున్న ప్రవీణ్ అనే ఒక ఉద్యోగి మీద సస్పెన్షన్ వేటు వేసింది కర్ణాటక ప్రభుత్వం. అంటే క్లియర్గా ఆర్ఎస్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ మధ్య ఒక రిఫ్ట్, బలమైన రిఫ్ట్ నడుస్తోంది. ఎందుకని అంటే 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఆర్ఎస్ఎస్ని ఇప్పుడు అర్జెంటుగా నిషేధించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ ఏంటి? ఆయన తన వ్యక్తిగత అభిప్రాయం అని చెప్పొచ్చుగాక ఖర్గే, కానీ ఆయన ఏఐసిసి చీఫ్, ఏదో మామూలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాదు. ఆయన కొడుకు ప్రియాంక ఖర్గే కర్ణాటక ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. ఆయన కూడా యాస్పిరేషన్స్ ఉన్నాయి, సీఎం అవ్వాలని యాస్పిరేషన్స్ రాష్ట్రంలో. సో దీని బ్యాక్గ్రౌండ్ ఏంటో చూస్తే ఒకసారి, అంటే ఆర్ఎస్ఎస్ ఆశీస్సులు లేకుండా, ఆర్ఎస్ఎస్ తాలూకా ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఇవాళ దేశంలో ఏ ప్రధానమైన నిర్ణయం కూడా జరగదనేది అతిశయోక్తి కాదు. అది చాలామందికి తెలిసిన విషయమే. సో అలాంటి ఆర్ఎస్ఎస్ బీజేపీల వల్ల దేశంలో శాంతి భద్రతలకు నిజంగానే విఘాతం కలుగుతోందా? అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, అంటే ఇక్కడ లింక్ చూద్దాం సర్దార్ వల్లభాయ్ పటేల్కు ఈ కామెంట్స్కు. అసలు సర్దార్ వల్లభాయ్ పటేల్ విషయంలో కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం వహించింది. అప్పట్లో నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ మొత్తం 550 సంస్థానాలను ఒక దేశంగా తీసుకొచ్చి భారతదేశమైన ఒక అఖండ దేశాన్ని ఏర్పాటు చేద్దాం అనుకున్నప్పుడు కశ్మీర్ విషయంలో నెహ్రూ వెనక్కి తగ్గారు. అందువల్లే కాశ్మీర్ పూర్తిగా భారతదేశంలో భాగం కాకుండా పోయింది. ఈ రోజుకి కూడా కాశ్మీర్లో జరుగుతున్న రక్తపాతానికి కారణం నెహ్రూ అని చెప్పి మళ్ళీ నిన్న ప్రధానమంత్రి దాన్ని హైలైట్ చేసే స్పీచ్ ఇచ్చారు. దాని మీద కూడా ఖర్గే అభ్యంతరం వ్యక్తం చేశారు. అంటే ఇలాంటి మాటల వల్లే దేశంలో విభజన రాజకీయాలకు నాంది పలుకుతోంది అని. మరోవైపు దిగ్విజయ్ సింగ్, మరో కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ కూడా అప్పట్లో సావర్కర్, అంటే ఈ ఆర్ఎస్ఎస్ సృష్టికర్త సావర్కర్ అలాగే జిన్నా, వీళ్ళిద్దరూ దేశాన్ని విడగొడితే ఇప్పుడు బీజేపీ నగరాలను పక్కనున్న వారిని కూడా విడదీస్తోందని ఆయన, అంటే బీహార్కి లింక్ పెట్టి ఎస్ఐఆర్, ఓట్ల తొలగింపు, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు, ఈ ఓట్ల తొలగింపు కార్యక్రమం ఏదైతే జరుగుతుందో దాని మీద మాట్లాడారు. అంటే ఎందుకని ఇంత పూర్తి స్థాయిలో ఆర్ఎస్ఎస్ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా పోరాటం చేస్తోంది? అసలు ఆర్ఎస్ఎస్ నిషేధించడం అనేది సాధ్యపడుతుందా? సో ఇంకా మోడీ ఏమన్నారంటే ఆయన మాటల్లో, నెహ్రూ అడ్డుకున్నారు, ఆ తప్పు దశాబ్దాల నుంచి కాశ్మీర్ రక్తపాతానికి కారణమైంది. కాంగ్రెస్ బలహీన విధానాల వల్ల కాశ్మీర్లో కొంత భాగం పాకిస్తాన్ ఆక్రమణలోకి వెళ్ళిపోయింది. అలాగే ఉగ్రవాదానికి కాంగ్రెస్ తల వంచింది. మేము ఆర్టికల్ 370 రద్దు చేసి కాశ్మీర్ భారత్లో అంతర్భాగం చేశాము అన్నారు. అంటే అంతర్భాగం అంటే ఎస్ అఫ్కోర్స్ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఇంకా అలాగే ఉంది. ఆ మొక్కను తీసుకొచ్చి భారత్లో పూర్తిగా కలిపేసుకున్న రోజునే ఈ కాశ్మీర్ అంశానికి ఒక ఫుల్ స్టాప్ పడుతుంది. ఆ విషయంలోనే కదా అందరూ ట్రంప్ దగ్గర నుంచి అందరూ కూడా మేము మాట్లాడతాం, మేము మీడియేట్ చేస్తాం, మేము తీరుస్తాం సమస్య, లేకపోతే మేమే యుద్ధాలు ఆపాము అని చెప్పుకుంటూ ఉంటారు రోజు.
సో మల్లికార్జున ఖర్గే చేసిన కామెంట్ కానివ్వండి, లేకపోతే ప్రధానమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్, లేకపోతే అంబేద్కర్ను కూడా తీసుకొచ్చారు. అంబేద్కర్లను కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. ఆ మాటకు వస్తే తెలుగు బిడ్డ పివి నరసింహారావును కూడా విమర్శించింది అని కాంగ్రెస్ పార్టీని కార్నర్ చేసే ప్రయత్నం ఎప్పుడూ చేస్తారు ప్రధానమంత్రి మోదీ. అలాగే ప్రధానమంత్రి మాటల వల్ల, బీజేపీ చేష్టల వల్ల, ఆర్ఎస్ఎస్ భావజాలం వల్ల దేశ విభజన ఇంకా అప్పటి నుంచి ఇప్పటిదాకా మనసుల్లో అఫీషియల్గా ఫిజికల్గా దేశ విభజన ఎప్పుడూ జరిగిపోయింది, పాకిస్తాన్ రూపంలో కానీ బంగ్లాదేశ్ రూపంలో కానీ. కానీ మనసుల్లో కూడా ఇంకా విభజన తాలూకా రాజకీయాలను బీజేపీ చాలా పటిష్టంగా ఉంచుతుంది, దాని ఆర్ఎస్ఎస్ భావజాలంతో అనేది కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణ. కానీ ఇది కేవలం ఆర్ఎస్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనేది ఈ రెండు పార్టీల మధ్య, అంటే ఒక సంస్థ మధ్య, ఒక పార్టీ మధ్య, లేదా బీజేపీ కాంగ్రెస్ మధ్య ఉందా? అసలు ప్రజల్లో నిజంగానే ఈ తాలూకా భావజాలం ఉందా? ఆర్ఎస్ఎస్ని ఎలా చూస్తున్నారు ప్రజలు? అలాగే అదే భావజాలంతో పుణికిపుచ్చుకుని దేశ రాజకీయాలు నడిపిస్తూ ఉన్న బీజేపీని ఎలా చూస్తున్నారు? అలా ఖర్గే ఇంకో మాట కూడా ఉన్నారు, మోడీ ఏమన్నా చక్రవర్తి అనుకుంటున్నారా? అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది, ఇతర పార్టీలు ఉన్నాయి. మోడీ ఏం చక్రవర్తి కాదు కదా, పూర్తిగా మెజారిటీ కూడా లేదా ఆయనకి. నితీష్ కుమారు, చంద్రబాబు నాయుడు లేకపోతే మోదీ ప్రభుత్వం ఏమవుతుంది అని. అలాగే ఇందిరాగాంధీని కూడా తీసుకొచ్చారు. వల్లభాయ్ పటేల్, సర్దారి వల్లభాయ్ పటేల్, ఇందిరాగాంధీ ఇద్దరూ కూడా దేశ ఐక్యత కోసం పనిచేస్తే ఇప్పుడున్న వాళ్ళు దేశ విచ్ఛిన్నం కోసం పనిచేస్తున్నారని చాలా పెద్ద స్టేట్మెంట్ అది. అలాగే ఇది కాంగ్రెస్ చరిత్ర, కాంగ్రెస్ తాలూకా కంట్రిబ్యూషన్ అన్నారు. అంటే ఏంటి, ఈ 78 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఏమన్నా చేస్తే కాంగ్రెస్ పార్టీ, ఇందిరాగాంధీ చేశారు తప్ప బీజేపీది ఏం లేదని చెప్పే ప్రయత్నం ఖర్గే చేశారు. ఇది కొంత డీప్ అనాలిసిస్ డిస్కషన్ ఇది. అంటే ప్రతిరోజు మనం రకరకాల రాజకీయాలు మాట్లాడుకుంటాం, కానీ ఈ సందర్భంగా ఇది కూడా మాట్లాడుకోవాలి. ఎందుకంటే దేశాన్ని నడిపిస్తూ ఉన్న బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రధానమైన సిద్ధాంతం హిందుత్వం, ధర్మం, సనాతనం, ఇదంతా ఒక ఎత్తు. మీరు మీ రాజకీయాలతో, మీ చేష్టలతో దేశాన్ని విడగొడుతున్నారనేది కాంగ్రెస్ పార్టీ చెబుతున్న విషయం. దీంట్లో ప్రజల